అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అయితే ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు పోదాం. ఎందుకంటారా, ఆడ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారు భూతద్దం అందుకొని మిషన్ పట్టుకొని ఏదో దేవులాడుతుండట. మరి సారు దేనికోసం దేవులాడుతుండు, ఏం పోగొట్టుకున్నాడు, ఇంతకీ దొరికిందా లేదా? సారుతోని మనం కూడా దేవులాడటట్టు చేద్దాం రారి. టుడున్ టుడున్ టుడున్. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారు నడి రోడ్డు మీద దేవులాడుతుండు కదా. సార్ ఏం పొడగొట్టుకున్నాడు కావచ్చు, ఉంగరం పొడగొట్టుకున్నాడా లేకుంటే పైసలు పోయినాయా గిట్లా అనుకున్నారు. కాదు, ఇంకుడు గుంతల కోసం సారు దేవులాడుతుండు మన ఊర్లో. అయితే మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ సారు ఇంకుడు గుంతల ముచ్చట తీసే కదా, వరదలు రాకుండా ప్రతి సందులా ఇంకుడు గుంతలు తీసినామని చెప్పిండా. ఇక రేవంత్ సార్ మాటలు ఎట్లున్నాయో మనకు తెలియదా. రేగా కాంతారావు సారు నిజమే కావచ్చని అనుకున్నాడులా. అందుకే ఇంకుడు గుంతలు ఏడేడ తీసిండో చూద్దామని బయలుదేరిండు. ఎంత చూసినా కనవల్లే. అందుకే ఇగో గిట్లా మిషన్లు పట్టుకొని అడుగడుక్కు చూసుకుంటూ పోయిండు. ఊహో, ఆయన మిషన్ కు కూడా దొరకలేదు లాగా గుంతలు. ఇక రేవంత్ సారు ఆఖరికి ఇంకుడు గుంతల మీద కూడా అబద్ధాలు ఆడిందని అప్పుడు సమజైంది. అంటే మనుగూర్ల గంత పరీక్ష పెట్టి చూసినవా, ఒక్క ఇంకుడు గుంతనైనా కనబడలే కదా. ఇంకో దిప్పుకేమో రేవంత్ సారు ఇంకుడు గుంతలు తీసినాం, పైసలు ఖర్చు చేసినామని. మరి ఆ గుంతలేవి, ఆ పైసలు ఎటు పోయినాయి, ఎవరి కడుపులకు పోయినాయి? ఇగో గిట్లనే నిలదీస్తాండు. అవుగాని మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇళ్ళల్లా గుప్త నిధులు ఉంటాయా? చింతకాయలు కాదు, కాకరకాయలు కూడా కాస్తాయి. గుప్త నిధులు కాదు, లంకె మిద్దలు కూడా ఉంటాయి. అందులో అయితే రేవంత్ సార్ నచ్చి చూసుకోమనని అంటున్న ఇద్దరు అక్కలు. అరే అవ్వంటే వాళ్ళకు దొరికినాయట. మరి వాళ్ళ చేతిలో ఏమున్నది కావచ్చు, ఏ పాటు లంక బిందెలు దొరకబట్టిరు అరుచుకుందాం రారి. షమక్ మని మెరుతానే చాక్లెట్ బిల్లలా అనుకునేరు. చాక్లెట్ కావవి బంగారు బిల్లలట. బంగారు బిల్లలు కాకపోతే డూప్లికేట్. అగో పోలీసులు చూడు మంచిగా ఎట్లా డిజైన్ గా పెట్టిరో. అయినా గాని పక్క పొంటి ఇంకో కుప్పు ఉన్నది కదా. అయితే పోలీసులు వెనక ముసుగు కప్పుకొని ఇద్దరు అక్కలు ఉన్నారు కదా. ఈ అక్కలు దొంగల అక్కలు. ఇక మంత్రాలు పేరు చెప్పి మంది కొంపలు ముంచేటోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లాలల్లా ఈ ఇద్దరు కలిసి గుప్త నిధులు బయటకు తీస్తాం, లంకె బిందెలు చూయిస్తాం, మంత్రమేసి బంగారాన్ని డబుల్ త్రిబుల్ చేస్తామని వాళ్ళను వీళ్ళను నమ్మిచ్చిరట. ఇక కొందరికి ఆశ ఉంటది కదా, వీళ్ళను నమ్మిరు, ఇంటికి రప్పించుకున్నారు. ఇక డూప్లికేట్ బంగారు బిల్లలు చూయించి ఇంట్లో సొత్తారట. ఇల్లుగల్లోలను పూజా గీజా అని వాళ్ళతోని కండ్లు పూపించి వీళ్ళేమో ఇల్లంతా లూటి చేస్తారట నొల్లా. ఇక చెప్పు కదా, గిట్లా ఇప్పటిదాకా బొచ్చెడు మందిని ముంచిరట. ఇక లాస్ట్ కు పోలీసులకు దొరికిరు ఈ అక్కలు. వాళ్ళ కాడ 7.5 లక్షల రూపాయలు వెళ్ళినాయి. డూప్లికేట్ బిల్లలు బయటపడ్డాయి. చూసినవా ఎంత పెద్ద మోసమో. ఈ మహిళ మన జనరల్ పబ్లిక్ అబద్ధం మాట చెప్పి మోసం చేసి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, ఇది పని చేస్తున్నారు. సో ఈరోజు ఈ ఇద్దరు మహిళ అక్యూజ్ నెంబర్ 1 అది కోట్ల అలివేల, సెకండ్ అక్యూజ్ అనిత. నా దగ్గరికి కొంచెం దేవుడు శక్తి ఉంది, ఆ దేవుడి శక్తితో పూజ చేసి అది జనరల్ పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లం కావచ్చు,
తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, నేను పూజ చేసి సార్ట్అవుట్ చేస్తా, ఇది అబద్ధం మాట చెప్పి ఇక్కడ పని చేస్తున్నారు. రెగ్యులర్గా చాలామంది విక్టిమ్ కూడా బాధితులు ఈ ఆమె దగ్గరికి అప్రోచ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి పోయిన తర్వాత ఈ ఆమె వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం, తర్వాత మీ ఇంటికి గుప్తధనం ఉంది, కొంచెం బంగారం ఉంది అది చెప్పి ఈ పబ్లిక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఈ ఇంటికి పోయి పూజ కలెక్ట్ చేస్తున్నారు. ఆ పూజా టైంలో ఈ ఫేక్ గోల్డ్ కాయిన్స్ అక్కడ పెట్టి మీ ఇంటికి ఇది గోల్డ్ కాయిన్స్ దొరికింది, ఆ ప్రకారం వాళ్ళ ప్లానింగ్లో ఉన్నారు. కాదు ఏమనంటే కోపాలు బాగా వస్తాయి గాని అగర్సే లంక బిందెలు మంత్రాలకు బంగారం డబుల్ అవుతుందంటే వీళ్ళే డబుల్ ట్రిపుల్ బంగారం తీసుకుంటారు కదా, మీకెందుకు చేస్తారు? మీకెందుకు డబుల్ చేస్తారు? ఇంత హుషార్తనం లేకుంటే ఎట్లా? లంక బిందెలు బంగారం అనుడితోనే కళ్ళు మూసుకొని నమ్ముడేనా? ఏందో ఏమో పట్టు. అసలు ఈ దోపిడి దొంగతనాల గురించి ఎంత చెప్పినా ఓడవని ముచ్చట అవుతుందో. దొరికేటోళ్ళు దొరుకుతూనే ఉన్నారు, జైల్లో పడుతూనే ఉన్నారు, మళ్ళా బయటికి వస్తాను దొంగతనాలకు దిగబడుతూనే ఉన్నారు. అరే దొంగతనాలు చేస్తే శిక్షలు పడతాయి, జనంలో ఇజ్జత్ పోతుందన్న సోయ కూడా ఉంటలేదు. అగో మళ్ళా కొందరు దొంగలు వచ్చిరు, వాళ్ళు చూపించిన కళాపోషణ ఏందో చూడురి మీరు కూడా. నిజం చెప్తున్నా, ఈ దొంగల గురించి చెప్పి నా నోరే ఖరాబ్ అయింది గాని ఈ దొంగతనాలు మాత్రం తగ్గుతలే. వల్ల ఎన్నని చెప్పాలి, ఎంతగానమని చెప్పాలో. ఆగో ఈ హైదరాబాద్ బండ్లగూడ దగ్గరనొల్ల ఈ దొంగోళ్ళ ఏషం చూడు, మంచిగా ముఖానికి బందోబస్తుగా ముసుగు కప్పుకున్నారు. ఒక స్టార్ వేర్ ఇంటికి వచ్చిర్రు, అటు ఇటు తిరుగుతురు, గోడ దూకిర్రు, బంగారం ఎత్తుకుపోయారు. ఇలా కాలకు జట్టలు బుట్ట 30 తులాల బంగారం మాయం చేసిరట. 30 తులాలంటే తులానికి ₹1,00,000 వేసుకున్న 30 తులాలు, ఒక్క దెబ్బకు 30 లక్షలు పోయినట్టు. ఇంకోటి రాజేంద్ర నగర్ కానే హైదర్ కూడా ఉన్నది కదా, ఆడ కూడా సేమ్ టు సేమ్ దొంగతనం. ఆ అపార్ట్మెంట్ 4వ అంతస్తులకు పోయి ఇళ్లను లూటీ చేసిరు. 13 తులాల బంగారం పోయిందట. ఈ ఇల్లు గల్లోలు ఊరికి పోయి వచ్చే వరకల్లా ఇంటేషం గిట్లయింది. కాదు దొంగలు 4వ అంతస్తు దాకా పోతుంటే కిందున్నోళ్ళు పక్క పొంటున్నోళ్ళు బయట కావాలి చేసేటోళ్ళు ఏం చేస్తాను కావచ్చు. ఒక్కొక్కలకు సంబంధం ఉండదా? ఎవడొస్తాడు ఎవడు పోతాడు గివేం చూసుకోరా కథ గాని. పట్నంలా దొంగలు గట్ల రెచ్చిపోతే ఇటు సంగారెడ్డి దొంగలు చూడుది ఎంత బేకార్ పని చేసిరో. జోగిపేటలనొల్ల పట్ట పగిలిటే ఇగో పాపంకి పెద్దవ మెడలో ఉన్న పుస్తల తాడును కొట్టేసిరు, బంగారు పుస్తలు తాడట. ఆమె కండ్ల కారం కొట్టి మరి దొంగతనం చేసిరటనొల్ల. పాపం ఈ పెద్దవకు చేతులు ముఖం కూడా గీర్కపోయింది చూడు. అసలు ఏమైందమ్మా, ఎట్లా వచ్చిరు దొంగలు? గోళీలు వేసుకుంటూ కూర్చున్న లోపల వచ్చిండు, తీసుకొని వచ్చిండు. ఎవరయ్యా మీరు ఇంట్లోకి వస్తున్నారు, ఎవరయ్యా ఆగానట. పట్టపగలే గిట్ల దిగబడుతుంటే ఎవరిచ్చిన ధైర్యం కావచ్చు ఆ దొంగలకు? పోలీసులు వేస్ట్, వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకున్నారు. అయ్యింది కథకు నా వారెద్దు అన్నట్టు. ఇప్పుడు సూర్యాపేటకు రారులా అగో చూసినవా ఎన్ని బండ్లున్నాయో? సినిమా సమాజైంది కదా మీకు, ఇవన్నీ దొంగ బండ్లే. అమ్మతోడు చెప్తున్నా, గిన్నిగరం బండ్లు అసలు షోరూములల్లా ఉంటాయా ఉండవో నాకు తెలియదు గాని, అయితే ఇగో ఈ ఇద్దరు దొంగల బండి కనబడితే చాలు వాటిని మాయం చేసేదాకా నిద్రపోరట. మరి తాళం ఎట్లా తీస్తారంటే అదే వాళ్ళ కాడున్న కళాపోషణ. ఇట్లా బొచ్చడు బైకులను కొట్టేసిరు, వాళ్ళకు నచ్చిన తీరులా తిరుగుతారు. అటెంకా సెకండ్ హ్యాండ్ కో లేకుంటే పాత ఇనుప సామానులకు అమ్ముకుంటారట. సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా పోలీసులను చూసి తప్పించుకోకపోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ
ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపుగా 150 కేసులలో ఇన్వాల్వ్ అయి నేరాలు చేయడం, నేరాలను ఒప్పుకోవడం, మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇతనితో పాటుగా రేకల శివకుమార్ అని మనకు నకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి, కంబైన్డ్గా దొంగతనాలు చేయడం, లేకపోతే A1 వేమూరి కృష్ణ చేసినటువంటి దొంగతనాలని వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు, వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం, ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. నరానులా దొంగలు ఎట్లా మోపైతురో పట్టపగలిటి లేదు, నర్జన రాత్రి లేదు, పోలీసులు భయం లేదు, జనం చూస్తారని ఇజ్జత్ కూడా లేదు. మనలెవర్రా ఆపేది అనుకుంటా 24 గంటలు దొంగతనాల మీదనే దిగబడుతురు. అసలు సర్కార్ కొలువు చేసేది ఎందుకలా? జీతం తీసుకొని జనాల అవసరాలు తీసేతందుకు కదా. కానీ కొందరు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం కంటే కూడా లంచాల మీదనే బాగా పైరముల్లా. నెల నెల వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా మంది కొంపలు ముంచి పైసలు గుంజే పని పెట్టుకుంటురు. అట్లా లంచాలు తీసుకోవద్దని 1కి 10 మాటలు చెప్పినా ఈనుడే లేదు. ఒకరిని మించి ఇంకొకరు పోటీలు పడుకుంటా మరి లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇగో ఈ లంచగొండల ఏసం చూడురి ఏం చేసిరో. ఆహా సార్ చూడవు ఎట్లా కూర్చొని చూస్తాండు. ముంగట 500 కట్టలు 4 ఉన్నాయి, కలర్ నీళ్ల సీసాలు 3 ఉన్నాయి. సారేమో మొక్క ముడుచుకొని ఉన్నాడు. అర్థమైంది కదా, సారు లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. మరి ఈయన ఏడ పని చేస్తాడు ఎరికేనా? మన యాదాద్రి నరసన్న గూళ్ళే ఇన్ఛార్జు ఏసీ అట ఈ సారు. అయితే లడ్డూ ప్రసాదాల మిషన్లు బాగా చేసే కాంట్రాక్టర్ కాడ పైసలు గుంజే ఉపాయం చేసిండు. ఆ కాంట్రాక్టర్ కు 11 లక్షల రూపాయల బిల్లు వచ్చేది ఉన్నదట. సారు సంతకం పెట్టాలి. సారు పెట్టాలంటే నాకు 2 లక్షలు కావాలి అని అడిగిండట. ఇక కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు ఇట్లా వలేసి దొరకబట్టిరు. యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ టెంపుల్ కు సంబంధించిన ఫుడ్ లడ్డూల తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బిజినెస్ లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ 3 నెలల క్రితం సప్లై చేశాడు. ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ గూడెపు వెంకటరామారావు ఈఈ గారు అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి 20% అడిగాడు. 20% అంటే 11 లక్షలకు 2 lakhs పైన అవుతుంది. ఈఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఆయన డిమాండ్ చేసిన 1,90,000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. కాదు దేవుని లడ్డూల కాడ కూడా గీ లంచాలేందోలా? దేవుడు అంటే భయం లేదా అసలు? యాదాద్రిలా గట్లుంటే సిద్దిపేట జిల్లా ములుగులనోలా ఓ ఎస్ఐ సారు డైరెక్ట్ 50,000 తీసుకుంటుంటేనే దొరికిండు. అది కూడా ఎందుకు అనుకుంటురు? ఒక అక్కకు డబుల్ బెడ్రూమ్ వస్తే దాన్ని ఎవడో దివారాగాడు కబ్జా చేసిండట. ఆమె రెవెన్యూ ఆఫీసర్ కు చెప్పి కోర్టుకు పోతే కోర్టు ఈమెకు రక్షణగా ఉండాలని చెప్పింది. ఈ ఎస్ఐ సారు ఉండాలి కదా, అట్లా ఉండాలంటే ₹1,00,000 కావాలి అని లంచం డిమాండ్ చేసిండు. కాదు కోర్టు చెప్పిన పని చేయడానికి కూడా లంచం డిమాండ్ ఏందో నాకు అర్థమైతే లేదు. ఆఖరికత్తే దొరికిండు. కాదు అసలు సర్కార్ కొలువు అంటే లంచాల కొలువు అని ఫిక్స్ అయిపోయిరా ఏంది వీళ్ళు? అన్ని సక్కగున్నా మంది దగ్గర పైసలు గుంజుడేంది, లంచాలు తీసుకున్నాడు మా ఈ జన్మ హక్కు అని రెచ్చిపోవుడేంది? ఇటువంటి లంచగొండే ఆఫీసర్లు చేయబట్టే మంచి మంచి ఆఫీసర్లు కూడా చెడ్డ పేరు రాబట్టి ఎన్నడు మారుతారో ఏందోప. ఇప్పుడు సల్లని ముచ్చట చెప్తా. గదేనులా చలి ముచ్చట 4-5 రోజుల సంధి చలి పెడుతుంది కదా. చలికాలం రాని వచ్చే రోజుకు పెరుగుతూనే ఉన్నది. పొద్దుగాల లేవ బుద్ధి అయితే లేదు. చీకటి పడేయాలకు బయట ఉంటే ఈగం పారి ఈ చలి ముచ్చట చెప్పుకుందాం కానీ. బాబో చలి స్టార్ట్ అయింది కానోలా, స్టార్ట్ అవుడు కాదు సంపుడు కూడా షురువు చేస్తాను. ఈ 2 రోజుల సంధి అయితే జీవు అని వణుకుతాను. అసలు పొద్దుగాల లేవాలంటేనే ఒక్కొక్కలకు సుక్కలు కనబడతాను. దీనా పొద్దుగాల 5ంటికి 6ంటికి లేచేటోళ్ళు కూడా 2-3 చెద్దలు కప్పుకొని మరి అంటారు. మంచం మీదకెళ్ళి లేవ బుద్ధి అయితే లేదట.
ఇక ఊళ్ళ పనులకు పోయేటోళ్ళు జరసేపు చలి మంటలు పెట్టుకొని బాయి కాడికి దోవ పడుతురు. సూర్యుడు వెళ్ళింది గాని చలి మాత్రం తగ్గుతలేదల్లా. ఇక బడి పోరగాలది అవస్థ అంటే అవస్థనే పోరి. వాళ్ళు పొద్దుగాల 7-8కే తయారై ఒయ్యలు పట్టుకొని సర్ది కట్టుకొని స్కూలుతో పట్టాలి. అంటే వాళ్ళు 6ంటికే లేవాలి, తానాలు జపాలు చేయాలి. ఇక వాళ్ళు ఒక్క మాటతోనే నిద్రలేతే ఓటు. ఆ చలికి ఏడుచుకుంటా చెద్దలు కప్పుకుంటా బడికి పోనని మంకు పట్టుకుంటా అయ్యవను సతాయించుడు పెడుతురు. ఇక తానాలు చేసిన కాడినైతే పెద్ద రామాయణమే అవుతున్నది. ఉడుకుడుకు నీళ్ళతోని ముఖాలు కడుక్కొని పోతాం, తానాలు చేసుడు మాతోని కాదని ఒక ఏడుపు కాదోలా. ఇక ఇంకో దిక్కు ఇటు గరం కోట్లకు గిరాకు పెరిగింది. రేట్లు ఈ తాప జరంత పిరమైనే గాని కొనక తప్పదు కదా. టోపీలు, చెవులకు పెట్టుకునే మఫ్లర్లు కొనేతందుకు లైన్లు కడుతురు. ఇక చలి క్రీములకు కూడా బాగా గిరాకు పెరుగుతుందటనుల్లా. ఈ చలికాలం చేయబట్టి ఏదన్నా పైదా ఏందయ్యా అంటే కరెంటు బిల్లు మాత్రం జర్రంత తక్కువనే వచ్చేటట్టున్నది. ఫ్యాన్లు, ఏసీలు బంద్ పెడుతురు. పగటిలు కూడా ఫ్యాన్లు వేసినా చలి పెడుతుందట. కాదు, చలికాలం మొదట్లోనే గిట్లుంటే ఇక వచ్చే రోజులు ఇంకెట్లుంటది కావచ్చు అన్నట్టు ఈ 4-5 రోజులు మనకాడ చలి ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ పోలు చెప్తురు. ముసలోళ్ళు, చిన్న పోరగాళ్ళు పొద్దుమీకి కాగానే బయటికి ఎక్కువ రాకుర్రి. షెటర్లు, గరం కోట్లు వేసుకున్నాడు మరవకుర్రి. అవుగాని ఒకప్పుడు పులులు, సింహాలు, నెమళ్ళు ఇవన్నీ జంగల కనబడేటి, లేకుంటే జూ పార్కుకు పోయి చూడాలి. కానీ ఇప్పుడు ఎట్లున్నదోలా పెద్ద పులులు, చిరుత పులులు కూడా పిల్లులు లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇళ్ళ కత్తాన్నాయి, ఊర్ల పొంట తిరుగుతున్నాయి. జనాలను ఇల్లు వాకిలి ఇడిచిపెట్టి జంగల్ల దిక్కూరికేటట్టు చేస్తాన్నాయి. అగో గా పులి చూడు ఎంత పని చేసిందో. అబ్బర బిడ్డ చూసినవా, అసలు ఇది కుక్కనా నక్కనా గట్లా అందుకున్నది ఏంది అనిపిస్తున్నది కదా. పులే, చిరుత పులి. అయితే మహారాష్ట్రలో ఉన్న ఒక ఊరికి చిరుత పులి వచ్చిందోలా. మరి అచ్చిన పులి అచ్చినట్టే వాపస్ మరి పోవాలనా? ఓహో, ఇళ్ళ చుట్టూ తిరుగుతుందట. మరి జనం నిద్రపోవాలనా అద్దా? అడవి ఆఫీసర్లకు, పోలీసులకు చెప్పిర్రు. ఇక వాళ్ళు వలలు, బోర్లు తెచ్చుకున్నారు. ఇక పులి సంగతి చూద్దామని ముంగడ పడ్డారు. కానీ ఆ పులి కంతిరున్నట్టున్నది, పోలీసులనే గెదిమింది. ఇక పోలీస్ సార్ అయితే పట్టనే పట్టింది. నయం ఈయన కిస్మత్ మంచిగా ఉన్నది, దాని నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న దెబ్బలు దాకినాయట. ఇక గిట్లనే జరసేపటి దాకా ఈ పులి దొంగ పోలీసు దాగుడు మూతలాట ఆడిందోలా. లాస్ట్ కు అడవి ఆఫీసర్లు మంచి ఉపాయం చేసి దాన్ని ఇగో గిట్ల దొరకబట్టారు. అమ్మయ్య
మహారాష్ట్రనే కాదు ఇటు మన కాడ కూడా పులులు బాగా తిరుగుతున్నాయి కాదు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలనైతే కొన్నొద్దుల సంధి పులులు తిరుగుతున్నాయదట. అగో దాని అడుగులు చూడు. ఈ పులి భయంతో వీళ్ళకు నిద్ర పడితే ఒట్టు బయటికి పోయినా ఇంట్లున్నా గజ్జ గజ్జనే అవుతున్నది. ఎప్పుడు ఏ పులి వచ్చి మీద పడుతుందో అని. అసలు ఈ పులులు జంగలని ఇచ్చిపెట్టి ఇంట్లో పొండి ఎందుకు వస్తానే కావచ్చు. ఎందుకో మీకు కూడా ఎరికయ్యే ఉండాలి. చెట్లను ఇయ్యరమయ్యర నరికి పాడైతాండ్రు. ఇక అడవులను మాయం చేస్తాండు. జీవులుండే జాగలను కబ్జా చేస్తాండు. అందుకే అవి జనం ఉండే జాగాలకు అత్తాన్నాయి. అయితే ఇది పెళ్లిల సీజనే కదా. అయితే ఒక ఊర్లో లగ్గమైతుందల్లా దావతు ధూమ్ ధామ్గా చేస్తాండ్రు. బ్యాండ్ మేళాలు, బగారన్నంతో బంతి భోజనాలు. అసలు ఆ కథనే అలా ఉన్నది. పెళ్లి కొడుకు కూడా లగ్గమైందన్న సంబరంతో ఉన్నాడు. అంతలే ఇద్దరు కంతిరోళ్ళు పెళ్లి కొడుకును కత్త అందుకొని పొడిచిరోళ్ళ వాళ్ళ చేతులు ఇరిగిపోను. మరి ఎందుకు పొడిచిరు అట, ఇంకా ఏమైంది, వాళ్ళను ఎవరు దొరకబట్టిరు, ఏంది కథ అరుచుకుందని రాది. గిదేగా పెళ్లి దావతట. మంచిగా జోరుదారుగా చేస్తాను కదా. అంతలో ఏమైందంటే అగో ఉరుకుతురు చూడు, బందండుకొని దంచుకోబోతురు కదా. అగో అసలు వీడియోగ్రాఫర్ ఎవలబ్బా, వాళ్ళు ఎంత దూరం పోతే గంత దూరం వీడియో తీస్తూనే ఉన్నాడు. అసలు ఇది నిజంగానే జరిగిందా లేకుంటే సినిమానా, రీల్ కోసం చేసిన ఎడిటింగ్ వీడియోనా అనుకోగల. ఎడిటింగ్ కాదు సినిమా అంతకన్నా కాదు. ఇదంతా డ్రోన్ మహిమ. డ్రోనే ఈ కంతిరోల ఎంబడి పడ్డది. వాళ్ళను గెదుముకుంటూనే పోయింది. ఆఖరికి పోలీసులకు కూడా పట్టించింది. అదే ముచ్చటేందంటే ఈ లగ్గం బొంబాయిలో జరిగిందోలా. వీళ్ళందరూ వచ్చిరు సుట్టపోలు లెక్క. వచ్చినోళ్ళు బుక్కెడంతా దీని పోవాలి కదా. డీజే బ్యాండ్ అనుకుంటా జర ఏటపాటం చేసిరట. అంతల్నే ఎందుకో పెండ్లి కొడుకుతోని చిన్నపాటి బయస్ నడిచింది. మరి కాల్చుకొని పెట్టుకున్నారో లేకుంటే కోపం వచ్చిందో మనకు తెలియదు గాని ఒకడు జేబులకెళ్ళి కత్తిది అనేది తీసిండు. పెళ్లి కొడుకును పొడవనే ఓడిచిండు. అటెంగా బండి అందుకొని పారిపోయిరట. అయితే ఈ పెళ్లి కార్యం వీడియో తీసేందుకు పెట్టిన డ్రోన్ కెమెరా ఈ దొంగలను దొరికే బట్టే పని పెట్టుకున్నది. ఇక మొగలు మీదికెళ్లి వాళ్ళు ఎక్కడికి పోతే ఆడికి పోయింది. ఇట్లా 3 కిలోమీటర్లు గిద్మిందటనుల్లా. ఇక వీడియోలో కూడా వాళ్ళు మంచిగానే పడ్డారు. ఇంకేమున్నది, పోలీసులు దొరకబట్టి అరెస్టు చేసిరు. మొత్తానికి డ్రోన్ వీడియోలు గిట్ల దొంగలను మర్డర్లు చేసి దేడి దిమాగాలను కూడా పట్టిస్తున్నాయి. పోలీసు వాళ్ళ కంటే కూడా ఇవే చాలా స్పీడ్ గా పని మీద పడుతున్నాయి కదా. చూసిరు కదా, ఇది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.